ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదిహ రాహిల్ వ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరందరు కూడా బాగుండాలనేసి అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి టంగ్ టూర్ దేవర వీడియో అయితే ఎడిట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మదిహ రాహిల్ వ్లాగ్స్ అండి. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము ఎర్లీ మార్నింగ్ అయితే టంగ్ టూర్కి అయితే నిన్న నైట్ అయితే వెళ్ళాము. అంటే మండే రోజు నైట్ 11కి అయితే వెళ్ళాము. ఇది 3:30-4 టైంకి అయితే ఇలా పిల్లలందరూ అయితే పెద్దవాళ్ళతో కలిసి కోలాటం అయితే స్టార్ట్ చేశారు. చాలా బాగా వేశారు కోలాటము. ఇంకా ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయింది కోలాటం అనేది కూడా. ఇంకా సేమ్ డ్రెస్సెస్ వేసుకొని పిల్లలందరూ పెద్దవాళ్ళందరూ అయితే మంచిగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. ఇంకా అమ్మవారి ముందు కూడా వేశారంట. మేము వెళ్ళేలోపే అయిపోయింది. ఇంకా లాస్ట్ మినిట్లో ఈ కొంచెం సేపు అయితే కోలాటం అని వెళ్ళిపోయారు. ఇంకా ఇదైతే ఎర్లీ మార్నింగ్ 5 అయింది అన్నమాట. ఇంకా ఇక్కడైతే పెద్దమ్మ తల్లిని అయితే మా వాళ్ళ వెనకల సందులో అయితే పెద్దమ్మ తల్లిని అయితే రెడీ చేస్తారు. ఒక్క నైట్లోనే రెడీ చేసేసి అమ్మవారిని అయితే ఇలా ఊరేగిస్తారన్నమాట. ఇంకా మా పిల్లలందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారు అమ్మని చూడడానికి. ఇంకా బాంబులు అయితే విపరీతంగా కాలుస్తున్నారు. ఆ సాంగ్స్ పనుకున్న చిన్నపిల్లలు కూడా వేసేస్తున్నారు. ఇంకా బాంబులు పటాకాలు ఉంటేనే కదా ఇంకో వైబ్ వచ్చేది. అప్పుడే తెలిసిపోతుంది ఫెస్టివల్ వైబ్స్. అంత పెద్ద పెద్ద బాంబులు చాలా బాగా కలర్ఫుల్గా తీసుకొని ఒక చోట అయితే కూర్చోబెడతారు. అక్కడ కూర్చోబెట్టిన తర్వాత జనాలందరూ వెళ్ళి దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో మళ్ళీ కొంచెం ముందుకు నైట్ అమ్మవారి మొత్తం స్టోరీ మొత్తం చెప్పుకుంటూ అమ్మవారిని తీసుకెళ్ళి అమ్మవారి గుడిలో అయితే కూర్చోబెడతారు. తీసుకువెళ్ళి మిస్ అవ్వకుండా వెళ్ళి చూసాను. ఎదురుగా రే బాంబు కూడా సో నేను మా హస్బెండ్ మా పిల్లలు అయితే కలిసి రిలేటివ్స్ అందరూ వస్తారు కదా. ఇంకా బాబాయ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కేజీస్ రైస్ అయితే పలావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను మా హస్బెండ్ పిన్ని అయితే పిన్ని మా మీద అయితే ఉంది అన్నట్టుగా. ఇంకా అందుకే మేము అయితే ప్రిపేర్ చేస్తున్నాము. చాలా బాగా కుదిరాయండి వంటలు. మటన్ ఇంకా చికెన్ పలావ్ గోంగూర పచ్చడి అయితే చేశాము. ఇంకా పిన్ని అయితే ఇంకా పచ్చికాయలు కారాలు అవన్నీ అయితే ముందుగానే ప్రిపేర్ చేసుకుంది. రాకముందే పిల్లలు కదా వాళ్ళతో ఎలా ఉంటుంది బియ్యం టాస్క్ లా అనిపించింది. ఇంకా తీసి దాంట్లో అయితే ఇస్తున్నారు. మార్నింగ్ వంటలు తర్వాత రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేయాల్సి ఉంటుంది కదా. ఇంకా అందుకే మార్నింగ్ 9:30, 10కి స్టార్ట్ చేసేసాము. ఇంకా అన్ని వంటలు అయిపోయేసరికి 11:30 ఆ టైం అయితే అయింది. ఇంకా పొయ్యి మీద వండితే టేస్ట్ బాగుంటుంది. ఇంకా అలాగే చాలా ఎక్కువ ఉంది కదా రైస్, అందుకే పొయ్యి మీద అయితే ప్రిపేర్ చేస్తున్నాము. అన్నం ఉడికిన తర్వాత మళ్ళీ మటన్కి అయితే పెట్టేయాలన్నమాట.
ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయడం అంటే చాలా పెద్ద రిస్క్ సక్సెస్ అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు సక్సెస్ అవ్వాలని నాకు కూడా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారండి మా యూట్యూబ్లో అయితే మంచిగా కలిపిస్తున్నాను. మీకు చూడడానికి కూడా అనేసిగా ఉండకూడదు కదా, ఏదైనా పని కట్టే నేను ఆ ప్రాసెస్ లో అరే గొడ్డం మే హందారా దిఖ రहा है अगर ये असर हो रेत को से काट को जाता है ఇంటికి అనుకుని ఉంటుంది. रेशमा वो पानी डालने तैयार है तो बता दो मैं ఇంకా నేను చెప్తున్నాను, ఇది ఇంతసేపు నువ్వు వీడియో తీసావు కదా, ఇది డార్క్ సైడ్ లో मैं बहुत ले भाईजान తీసాను అని చెప్పాడు. అయితే రైస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మొత్తం అయితే వేసేసాను. లాస్ట్ లో కొంచెం नींबू कट डाल जी మా బాబాయ్ మా హస్బెండ్కి నాకైతే ఈసారి నేను एक रकम से रखो बड़ा रखना को पूरा బాగా మంచిగా పొడి अब तुम्हें तो पकाते सो చెప్పాను. మండ కూడా చాలా తగ్గింది. कैरी का दिन जाम खा ली మంచిగా ఉడికిపోతుంది అనమాట. ఇంకా ఎక్కువ మనం మంట పెట్టాల్సిన అవసరం बैगोची को अरहान कर लेंगे अरहान कहता है उनको हम कटनम लेके होते होते डबल लगा लेंगे मैं अरहान कर लेगा సమ్మర్ చాలా విపరీతంగా ఉందండి. మనుషులము ఎండాకాలాన్ని आंच बरी रखता अच्छा मगते जी वो 3 పార్టీషన్స్ గా డివైడ్ చేసి సేఫ్టీగా ఉంచడానికి अब तुम्हारे हाथ में तुम्हारे सामने डाली तेज मैं అయితే డివైడ్ చేసినట్టున్నారు. అయితే మంచిగా కలిపేస్తున్నారు. बारीक रखते हैं మొత్తం వీడియో తీయమని చెప్పాను, కానీ कोतमीर जी डालेंगे जी अब चू हाँ आप कब डालती हलान सकता अच्छा देखो ना साज तू बाला को अदे अदे आधा है नहीं आधा మళ్ళీ పక్కింటి వాళ్ళు కూడా ఇక్కడే వంట చేస్తారు. तेरा फोटो आज निकाले थे వంటలన్నీ అయితే రెడీ అయిపోతాయి. हाँ हाँ मुझे भी पसंद नहीं पा వీటిని అన్నింటినీ అయితే बात ज्यादा नहीं मानो స్నానాలు అయితే చేయించి వాళ్ళకి రెడీ చేశాను. नहीं होते जाएंगे పొందేలోకి మాత్రమే మనం దమ్కి ఇడుస్తాం కదా, ఇంకా అప్పుడైతే వెళ్ళిపోయి పిల్లలకి ఇద్దరికి అయితే మంచిగా రెడీగా చేసేసాను. ఇంకా నేను మా హస్బెండ్ స్నానం చేయాలి. आप हमको छोड़ दो निकाल के आंसू निकालना नहीं क्या नहीं चाहिए ఇంకా మేము బయట పని చూసుకుంటుంటే క్లీనింగ్ అయితే లోపల ఇంట్లో పని कहीं एक दाना दे ఇంకా ఇక్కడ వచ్చేసి మా मगुद पर पता लगे లడ్డు బాబు अच्छा है పేస్ట్ చేశాను. अरे यार मुझे मान तो है कसा लाना में ఇంకా ఈ చిన్న చిన్న కట్టెలన్నీ పొయ్యి అయితే जरा వెలిగిపోవడానికి ఉపయోగపడుతుంది. పక్కన అయితే పెట్టేసి बरी खाने आंच नीचे मगते हो అలాగో थली मुझे जरूरत हो మటన్కి అయితే మళ్ళీ ऐसा झाड़े खेल में तो लगा माने यहाँ घर के तो खेल में खेत में गए मिर्ची खेत में हाँ डालो 2 पीस डाल नहीं खाने में अच्छा उसको तुम सिखा दो जी मैं पके जी అయితే ఉంది. కోసం దగ్గర కొన్ని కష్టాలన్నీ బాగా రెడీ చేశాను. వీడియో తీయగానే मुंह को पाउडर तो मल लिए नहीं गए जल्दी जी याद रहे ఇంకా పాపనైతే ఇలా
సింపుల్గా हमारा राहिल कहाँ మనం హెవీ డ్రెస్ राहिल हमारा राहिल कहाँ देख राहिल వాళ్ళకి చాలా అన్ఈజీగా वो बालान देख रहे क्यों पड़ती हैं कि हंके में कटिंग करा క్యారీ చేయడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకే నేను ఎప్పుడు బాగా कौन रे पुकारती सो సతాయించను, వాళ్ళను కష్టపెట్టే విధంగా నేనైతే కాస్ట్యూమ్స్ అయితే बकरा వేయను कहेगा అన్నమాట. చాలా సింపుల్గా ఉన్నట్టుగా వేస్తాను. మ్యారేజెస్లో అలాంటి టైంలో అయితే తప్పవు. ఇదిగోండి మా లడ్డు బాబు అయితే వచ్చేసాడు. మీలో ఎంతమందికి మా లడ్డు బాబు మన శంకర వరప్రసాద్లో బుల్లిరాజు ఉన్నాడు కదా, తనలాగా అనిపిస్తాడు. నాకైతే అతనే గుర్తుకొస్తాడనమాట. ఇంకా నేనైతే ఇక్కడ వంట అయితే మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ నిలబడ్డాను. మా పాప నాకు చెప్పకుండానే వీడియో అయితే తీసింది. ఇంకా మా పెద్దత్త, మా నాన్నమ్మ వాళ్ళందరూ అయితే ఇక్కడైతే కూర్చున్నారు. ఇంకా మా ఆడపడుచు అయితే జడేపించుకుంటున్నారు. ఇంకా తను వచ్చేసి ఎల్లో కలర్ డ్రెస్లో, మా ఆడపడుచు ఫస్ట్ పాప అన్నమాట. ఇంతకు ముందు చూపించాను కదా, తను వచ్చేసి సెకండ్ పాప అన్నమాట. ఒక బాబు అయితే ఉన్నాడు. బాబు బికాస్ నిద్రపోతున్నాడేమో. మొత్తం జిగిల్ 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 అంటుంది. నేను ఎలా వీడియోస్ తీస్తాను. ఇంకా ఫైనల్లీ మన వరకు అయితే మధ్యాహ్నం వండేసుకుంటాం, తినేస్తాము. వండిన రైస్ కర్రీస్ అయితే ఇంకా ఇవేనండి మా పాప దిగిన ఫొటోస్. ఎలా ఉన్నాయో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మదిహా రాహిల్ బ్లాగ్స్ అండి. బాయ్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.